ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కింగ్డమ్ టీవీ లైవ్ ప్రేయర్ టైంకి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో కింగ్డమ్ టీవీ లైవ్ ప్రేయర్ టైంని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మనం ఇటు రీతిగా మరి ఒకసారి కొన్ని ప్రార్థనాంశాల గురించి ప్రార్థన చేసుకోవడానికి దేవాది దేవుడు మనకి ఎంతో ఉన్నతమైన కృపను మన ఎడల ఆయన మనకి కనుపరిచిన విధానం బట్టి మనం ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాము. మన దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ప్రతి ఒక్కటి మనకు తెలిసినవే కనుక దయచేసి మనము ఆ ప్రతి ఒక్క అంశం గురించి, ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపన గురించి మన అనుదినపు ప్రార్థనలు చేసుకునే వారిగా ఉందాము. ఈ సమయంలో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ఎంతో శక్తిమైనది కనుక మనం ఎల్లప్పుడూ ప్రార్థనలో వాక్యంతో ఎక్కువ గడిపేవారిగా ఉందాము. Let us always cling on to His word and in the prayer. We should always thankful to the God that we are alive today. మనం ఈ సమయంలో ఇలాగా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృపే కనుక మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉందాము. ఈ సమయంలో మనం ఒక
చిన్న పాట పాడుకొని ఈ కార్యక్రమంలో కొనసాగేవారుగా ఉందాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా అనే పాటను మనమందరూ పాడుకొని దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉందాం. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, కష్టాలైనా కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేదైనా కరుణించి కాపాడుమయ్యా, కన్నీళ్ళైనా కష్టాలెదురైనా కరుణకు నన్ను చేర్చుమయ్యా, కరువు తోడైనా కలిమి వేదైనా కరుణించి కాపాడుమయ్యా, నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా, యేసయ్యా, 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 ఈరోజు నాతో మాట్లాడిన తండ్రి, యేసయ్యా, ఈ సమయంలో మాతో మాట్లాడండి దేవా. అయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే మనసు మాకు దయచే తండ్రి. నాతో మాట్లాడుమయ్యా, అవును యేసయ్యా, నన్ను దర్శించండి ప్రభువా. దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. అవును యేసయ్యా, ఈ సమయంలో మాతో మాట్లాడండి దేవా. అయ్యా, కడ వరకు ప్రభువా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా, మా ఆఖరి దినాల్లో జీవిస్తున్నాం కనుక తండ్రి, యేసయ్యా నీ వాత్సల్యతను నీ కృపను ప్రభు నీ మెండైన దీవెలు మాపై ఉంచాడు తండ్రి. యేసయ్యా, నిన్ను వెంబడించే వారిగా ప్రభువా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మహోన్నతుడా, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో మనమంతా ఒక ప్రార్థన విజ్ఞాపన చేసుకుందాం. ఎంతోమంది ఈ సమయంలో కరోనా వ్యాధితో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. దయచేసి మనమందరం వారిని జ్ఞాపకం చేసుకుందాం. వారి కుటుంబాల ఆదరణ కొరకు మనమందరం ప్రార్థన చేసేవారుగా ఉందాం. దయచేసి మీరున్న స్థలాల్లో దయచేసి మీరు అదేవిధంగా మోకరించినట్లయితే
ఈ సమయంలో మనం కోల్పోయిన వారి కుటుంబం గురించి, వారి ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగే తండ్రి, మహోన్నతుడా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ సమయంలో ప్రభు మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని, యేసయ్యా మిమ్మల్ని సేవించే అవకాశాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా మీకే వందనాలు దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఈ సమయంలో మేమందరం ప్రభు ఇట్టి రీతిగా నీ పాదాల చెంతకి వచ్చి ఉన్నాం తండ్రి. యేసయ్యా మేము చేయుచున్న ప్రతి ఒక్క ప్రార్థనని, ప్రతి ఒక్క విజ్ఞాపనని ప్రభు మీరు ఇప్పుడే ఆలకించండి తండ్రి. మాకు సమాధానాలు దయచేయండి దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. యేసు మీకే వందనాలు ప్రభు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకే వందనాలు దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఈ సమయంలో ఎవరెవరైతే ప్రభువా, యేసయ్యా మీకే వందనాలు ప్రభు, ఎవరెవరైతే ప్రభు వారి కుటుంబ సభ్యుల్ని ఈ వ్యాధి ద్వారా కోల్పోయి ఉన్నారో తండ్రి, ఇప్పుడే ప్రభు మీరు వారికి ఆదరణకర్తగా నిలవండి యేసయ్యా. యేసయ్యా మీరు వారిని ఆదరించండి దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా తల్లి లేని వారికి తల్లి, తండ్రి లేని వారికి తండ్రి ప్రభు ఉంటానని యేసయ్యా వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి, యేసయ్యా ఆ స్థానంలో మీరుండి ప్రభు యేసయ్యా మీరు వారికి ఆదరణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు దేవా. మా దేశ పరిస్థితులను ప్రభు యేసయ్యా చూస్తున్నావు తండ్రి, ఇప్పుడే మీరు స్వాధీనపరచుకోండి దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది ప్రభు వేదనతో, దుఃఖంతో యేసయ్యా వారి హృదయాల్లో యేసయ్యా ఎంతో వేదనతో, దుఃఖంతో సతమతం అయిపోతున్నారు తండ్రి. ఇప్పుడే ప్రభు నీ ఓదార్పు దయచేయండి తండ్రి. యేసయ్యా మనుషులుగా ఓదార్చడం మా వాళ్ళైతే కాదు కనుక ప్రభువా, యేసయ్యా పరమదేవుడు నీవే కనుక యేసయ్యా మీరే ఓదార్పు దయచేయండి దేవా. అయా మీరే ప్రతి విషయంలో తోడుండి సహాయం చేయండి తండ్రి. అయా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి మన అడుగుచు ఏ సోత పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో దయచేసి అదేవిధంగా మనం ఈ ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగుదాము. మహోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి. అయా మీకే వందనాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు తండ్రి. ఆలోచనకర్త మీకే వందనాలు దేవా, మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఎన్నో కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి తండ్రి, ఇప్పుడే మీరు వాటన్నిటినీ అరికట్టమని అడుగుచున్నాము దేవా. ఇప్పుడే మీరు వాటన్నిటినీ ఆపిమేమని అడుగుచున్నాము తండ్రి. మహోన్నతుడా మీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకే వందనాలు తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తోత్రాలు దేవా. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆలాపన, స్తుతి ఆరాధన చేసేదన్. నీకే ఆరాధన, నీకే ఆలాపన, స్తుతి ఆరాధన చేసేదన్. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, ఎందుకు పనికి రాని ఎండిన ఎముకల్లోని నీ జీవం పోసి మరలా లేపితివి. ఎందుకు పనికి రాని ఎండిన ఎముకల్లోని నీ జీవం పోసి మరలా లేపితివి. నే బ్రతికున్నానయ్యా, నీవు చూస్తున్నావయ్యా, ఒక మాట పలికిన చాలు యేసయ్యా. అవునయ్యా నే బ్రతుకున్నానయ్యా,
నీవు చూస్తున్నావయ్యా, ఒక మాట పలికిన చాలు యేసయ్యా. మరి ఒకసారి పాడదామా? నే బ్రతుకున్నానయ్యా. అవునయ్యా, నీవు అయ్యా నీవు చూచే దేవుడు వేసే చూచుచున్న దేవుడా మీకే స్తోత్రాలు. ఒక మాట మా జీవితంలో పలకండి యేసయ్యా. నేను బ్రతుకున్నానయ్యా, నీవు చూస్తున్నావయ్యా, ఒక మాట పలికిన చాలు యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆలాపన, స్తుతి ఆరాధన చేసేదన్. నీకే ఆరాధన, నీకే ఆలాపన, స్తుతి ఆరాధన చేసేదన్. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. నన్ను కన్నా వారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. అవును యేసయ్యా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మా కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే దేవా మీకే స్తోత్రాలు. నీవు తప్ప మాకు ఈ సమయంలో దిక్కులేరేసయ్యా. యేసయ్యా నీవు తప్ప మాకు సమాధానం దయచేసేవారు లేరు దేవా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి. అయా మీకే స్తోత్రాలు తండ్రి. ఎండిన ఎముకలతో మేము ఉంటున్నాం యేసయ్యా. నీ జీవం పోసి మరలా మమ్మల్ని లేపండి యేసయ్యా. నీ రక్తాన్ని మా శరీరాల్లోకి ప్రోక్షింపచేయండి యేసయ్యా. అయా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క వ్యాధి నుండి ప్రభు మేము జయాన్ని పొందుకొని శక్తిని ప్రభు మీరు మాకు దయచేయండి దేవా. ఎవరెవరైతే ఇంకును ప్రభు వేసే కరోనాతో బాధపడుతున్నారో ప్రభు వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి తండ్రి. నీ రక్తాన్ని వారిలో ప్రోక్షింపజేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్ర. నీ జీవం పోయింది యేసయ్యా వారి ఎముకల్లో ప్రభు, వారి శరీరాల్లో ప్రభు. నీ జీవం పోసి మరలా లేపండి యేసయ్యా. నీ సాక్షి బిడ్డలుగా నిలుపుకోండి యేసయ్యా. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ చూస్తున్నావు యేసయ్యా. మా ప్రతి ఒక్క పరిస్థితిని చూస్తున్నావు తండ్రి. వాటన్నిటిని నేను ప్రభు సమాధానంగా మార్చే దేవుడు నీవు ఒక్కడేవే తండ్రి. నీకే మేము మొరపెట్టుగా యేసయ్యా. నీ సమాధానాన్ని ప్రభు, నీ శాంతిని ప్రభు, నీ ఓదార్పుని, నీ దయను మాపై కనపరచండి యేసయ్యా. మాపై కుమ్మరించండి తండ్రి. యేసయ్యా ఇంకనూ ప్రభు కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి తండ్రి. బ్లాక్ ఫంగస్ అని ఇంకనూ ఎన్నెన్నో వ్యాధులు వస్తున్నాయి తండ్రి. వాటన్నిటిని యేసు నామంలో నిర్మూలన చేయమని అడుగుచున్నాం దేవా. యేసయ్యా నీ శక్తివంతమైన నామం ప్రభువా, నీ శక్తివంతమైన నామంలో మేము వాటన్నిటిని నిర్మూలన చేయమని పలుకుచుండగా ఇప్పుడే మీరు వాటన్నిటిని తొలగించమని అడుగుచున్నాం దేవా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. ఈ సమయంలో మనం ఇంకొక ప్రార్థనాంశం చేసుకొని ముందుకు సాగేవారుగా ఉందాం. ఇటు సమయంలో అందరూ ఇంకో అంశం గురించి ప్రార్థించేవారుగా ఉందాము. ఈ కరోనా వైరస్ కాకుండా ఇంకా ఎన్నో వ్యాధుల ద్వారా, బ్లాక్ ఫంగస్ అని ఇంకా ఏంటో వ్యాధుల ద్వారా బాధపడుతున్నారు ఎంతోమంది. వాళ్ళ గురించి ప్రార్థించేవారుగా ఉందాము. స్తోత్రం 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 యేసయ్యా. పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా ఈ కోవిడ్-19 కాదు ప్రభా, ఇంకా బ్లాక్ ఫంగస్ అంటూ ప్రభా యేసయ్యా వేరే వేరే వ్యాధులు వస్తున్నాయి ప్రభా. మేము వాటి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ యొక్క వ్యాధి ఇంకా ప్రభా యేసయ్యా ఇంకా రాకూడదు ప్రభా. యేసయ్యా వైరస్ ద్వారా ప్రభా ఇంకా ఎంతోమంది చనిపోతున్నారు ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు ఆలకించమని అడుగుచున్నాను. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా ఎవరైతే ప్రభా వైరస్తో బాధపడుచున్నారో వాళ్ళు మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి ప్రభా. యేసయ్యా మా
దేశాన్ని రక్షించు ప్రభా, వైరస్ నుంచి కాపాడండి ప్రభా. యేసయ్యా నీ దేశంగా మలుచుకోండి ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వైరస్తో ఎవరైతే బాధపడుచున్నారో వాళ్ళు మీరు ముట్టండి యేసయ్యా. మీ గొప్ప సాక్షులుగా వాళ్ళు నిలబెట్టండి ప్రభా. యేసయ్యా మీకే వందనాలు. ఈ కోవిడ్-19 కాదు ప్రభా, బ్లాక్ ఫంగస్ అంటూ ఇంకా ఏవేవో వ్యాధులు వస్తున్నాయి ప్రభా. నాయన తండ్రి యేసయ్యా ఇప్పుడు వరకు ప్రభా మమ్మల్ని ప్రభా మీ కృపలో భద్రపరుచుకుంటున్నారు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా ఏదైతే ప్రభా ఇంకా వేరే వ్యాధులు వస్తున్నాయో వాటి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ ఒక్క వ్యాధి ఇక రాకూడదు ప్రభా. ఎవరైతే దాని ద్వారా బాధపడుచున్నారో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి యేసయ్యా. బ్లాక్ ఫంగస్ కూడా ప్రభా ఇంకేమాత్రం స్ప్రెడ్ అవ్వకూడదు ప్రభా. యేసయ్యా ఎవరైతే దాని ద్వారా బాధపడుచున్నారో వాళ్ళు కూడా మీరు ముట్టండి, మీ స్వస్థపరచమని అడుగుచున్నాను. స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మీరే తోడుగా ఉండండి అయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి ప్రభా. మా ప్రార్థనలకు మీరే జవాబు తెచ్చండి ప్రభా. యేసయ్యా లైవ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా వాళ్ళ మొరలు మీరు ఆలకించండి ప్రభా. మా ప్రార్థనలకి మీరు జవాబులు దయచేయమని అడుగుచు యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 అయ్యా మీకే స్తోత్రాలు దేవా. మా ప్రార్థన విజ్ఞాపనలన్నింటిని మీరు ఆలకించండి దేవా. మీకే స్తోత్రాలు. మా మొరను వినలేసా మీకే స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు తండ్రి. అయా మీకే వందనాలు దేవా. మీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా ఏ వ్యాధులు ప్రభు కొత్త కొత్త వ్యాధులు ఏవేవైతే వస్తున్నాయో యేసయ్యా మరియు ప్రభు ఈ కరోనా వైరస్తో సైతం తండ్రి మీరు ఇప్పుడే ప్రభు వాటి ముళ్ళని విరమని అడుగుచున్నాం దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఇప్పుడే ప్రభు మీరు వాటన్నిటి నుంచి మమ్మల్ని కాపాడిన దేవా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభు. నీ ప్రజలుగా మేము మొరపెడుచుండగా తండ్రి యేసయ్యా మేమే కాదు తండ్రి ఎంతోమంది ప్రభు ఈ ప్రపంచంలో ఎంతోమంది నీకు మొరపెడుచుండగా తండ్రి నీ దయను ప్రభు నీ కృపను మాపై కనపరచుడు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభు. నీ రాకడి ఎంతో సమీపముగా ఉంది దేవా. యుద్ధాలు కొత్త కొత్త వ్యాధులు ఇంకెన్నో మేము చూస్తున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు ప్రభు. నీ రాకడికి ప్రభు సిద్ధపడే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఎత్తపడే గుంపులో ప్రభు మమ్మల్ని మేము ఉండడానికి సహాయం చేయండి దేవా. మీకే స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా మీకే వందనాలు తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాకాశ్రయమైనావు. నా వ్యాధి భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నాకాశ్రయమైనావు. అవును దేవా. నా శ్రమలు సహించి నాకాశ్రయమైనావు. నా వ్యాధి భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు యేసయ్యా నన్ను ప్రేమించుచున్న దేవా మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మా స్తుతులు నీవే అందుకోండి యేసయ్యా, మా దేని స్తుతులు అందుకోండి దేవా మీకే స్తోత్రాలు. మా శ్రమలన్నిటిని మా వ్యాధులన్నిటిని ప్రభా వాటన్నిటిని తొలగించువాడు నీవే దేవా. మా ప్రతి ఒక్క స్థితిగతులు ఎరిగిన దేవా మీకే స్తోత్రాలు. అయ్యా నన్ను ఎంతగానో ప్రేమించిన దేవా మీకే స్తోత్రాలు. నీ ప్రాణం సైతం ప్రభా మా కొరకు అర్పించే తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. ఒకసారి మా దేశం వైపు ఈ ప్రపంచం వైపు చూడండి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా మహోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి. మా దేశం వైపు చూస్తున్న దేవా మీకే వందనాలు. ఎంతోమంది డాక్టర్లు ప్రభువా, ఎంతోమంది నర్సులు, పోలీసులు యేసయ్యా, ఇంకెవరెవరైతే ప్రభువా సహకరిస్తున్నారో ప్రభువా యేసయ్యా, వారి ప్రాణాలు సైతం ప్రభువా బలంగా పెట్టి ప్రభువా యేసయ్యా వారు సేవ చేస్తున్నారు. వారందరికీ నీ కాపుదల, నీ షకీనా మేఘం వారిపై ఉంచండి, వారి కుటుంబాలపై ఉంచండి దేవా. ఇంకా ఏ వ్యాధి ప్రభువా ఏ ఒక్కరికి సోకకుండా సహాయం చేయండి. ఇప్పుడే మీరు ప్రతి ఒక్క వ్యాధిని నిర్మూలం చేయండి, నీ రక్తంతో కడిగి వేయండి యేసయ్యా. అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. మరి ఒక ప్రార్థన అంశం చేసుకుందాం. దయచేసి అందరూ అదే విధంగా ఏకీభవించినట్లయితే ఇంకొక ప్రార్థన అంశం చేసుకొని మనం ముందుకు సాగేవారిగా ఉందాము. హృదయపూర్వకంగా ఏకీభవించి ప్రార్థన చేసేవారిగా ఉందాము. ఈ ప్రార్థనాంశాలు ఇప్పుడే కాకుండా, ఈ సమయమే కాకుండా దయచేసి మీ అనుదినపు ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. దయచేసి ఇప్పుడు మనం అందరం పోలీసెస్ గురించి, డాక్టర్స్ గురించి, నర్సెస్ గురించి, వాళ్ళు చేస్తున్న సర్వీస్ గురించి మనం ప్రేయర్ చేద్దాం. మహోన్నతుడు గొప్ప దేవుడు యేసయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా వరకు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు యేసయ్యా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా ఎంతోమంది యేసయ్యా చనిపోతున్నారు యేసయ్యా, వాళ్ళ ఫ్యామిలీస్కి మీరే ఆధారంగా ఉండమని కోరుచున్నాను యేసయ్యా. ఎవరెవరు కరోనా వైరస్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాను యేసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్యా. డాక్టర్స్ని, పోలీసెస్ని యేసయ్యా, నర్సెస్ని వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి యేసయ్యా. వాళ్ళ కుటుంబం కూడా చాలా దూరంగా ఉండి యేసయ్యా వాళ్ళు సర్వీసెస్ చేసుకుంటున్నారు యేసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్యా. వాళ్ళ కుటుంబం కూడా దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు యేసయ్యా. డాక్టర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించండి యేసయ్యా. అలాగే ఇప్పుడు హాస్పిటల్ ఎవరెవరు యేసయ్యా చావు బతుకులో కొట్టుకులాడుతున్నారు యేసయ్యా, వాళ్ళందరినీ మీరే ముట్టి స్వస్థపరచండి యేసయ్యా. వాళ్ళనే మీరు ముట్టేసా నేను స్వస్థత ఇస్తున్నానని మీరు పలకండి యేసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు
ఏసయ్యా. ఏసయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్యా. మా ప్రార్థనలు ఆలకించండి ఏసయ్యా. ఏసయ్యా ఒక్కసారి మా దేశాన్ని చూడండి ఏసయ్యా. ఏసయ్యా కృప చూపండి ఏసయ్యా. ఏసయ్యా ఇజ్రాయెల్ దేశం గురించి కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం ఏసయ్యా. ఆ దేశానికి కూడా మీరే రక్షణ దయచేయండి ఏసయ్యా. ఏసయ్యా కాపాడండి ఏసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్యా. అది నీ ప్రాంతం ఏసయ్యా. ఏసయ్యా మీకే వందనాలు ఏసయ్యా. ఏసయ్యా నేను రక్షిస్తానన్నా ఏసయ్యా. నా ప్రాంతాన్ని నేను రక్షిస్తా అన్నారు ఏసయ్యా. ఏసయ్యా మీరే రక్షించండి ఏసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్యా. మా ప్రార్థన ఆలకించండి ఏసయ్యా. మా ప్రార్థన ఫలితం దయచేయండి ఏసయ్యా. ఏసయ్యా లైవ్ చూస్తున్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ఏసయ్యా. వాళ్ళకి కావాల్సిన ఆశీర్వాదాలు కూడా మీరే ఇవ్వండి ఏసయ్యా. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్యా. ఏసయ్యా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు ఏసయ్యా. యేసు అతి పరిశుద్ధ నామమున అడివేస్తున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడా మీకే స్తోత్రాలు దేవా. అయా మీకే వందనాలు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మేము ప్రభు కుటుంబంగా చేరి ప్రభువా. యేసయ్యా ప్రభువా ప్రార్థిస్తుండగా ప్రభువా మా ప్రార్థనలకు సమాధానాలు దయచేయండి దేవా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో అక్కడ నేను ఉన్నానని సెలవిచ్చి ఉన్న దేవా మీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే స్తోత్రాలు దేవా. మా మధ్యన నీవు ఉన్నావని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రాలు తండ్రి. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతుదానా కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛాతుదానా కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచినచు హద్దులే నింపు చూచెదవు. గ్రహించి నీవు యేసుని చూచినచు హద్దులే నింపు చూచెదవు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతుదానా కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛాతుదానా కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛాతుదానా కరము చాపి రమ్మానుచున్నాడు. మహోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఈ సమయంలో ఎవరెవరైతే ప్రభువా నిన్ను హృదయపూర్వకంగా అంగీకరించలేదో తండ్రి, వారందరినీ ప్రభువా నీవు పిలుస్తుండగా వారి హృదయాలు మార్చుకోండి. నిన్ను ఆహ్వానించేవారుగా ఉండటానికి సహాయం చేయండి. నీ దగ్గరికి వచ్చి వారిలాగా నీ సన్నిధి కోసం పరుగులెత్తే వారిలా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్యా నీ సేవ నిమిత్తం ప్రయాసపడే వారిగా ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థించే వీరులుగా దైవజనులు ఎంతోమందిని ప్రభు లేవనెత్తడు దేవా.
మా దేశానికి, ప్రపంచానికి ప్రభువా అటువంటి యేసయ్య ప్రార్థించే వీరులు మాకు కావాలి యేసయ్య. నిజమైన దైవ సేవకులు మీరు ఇప్పుడే దీవించి ఆశీర్వదించండి యేసయ్య. వారు ఏ శ్రమల్లో ఉన్నా, ఎటువంటి వ్యాధిలో ఉన్న, ఎటువంటి బాధల్లో ఉన్న ప్రభువా ఇప్పుడే ప్రభు మీరు వారిని ప్రభు దర్శించండి, ముట్టండి, సంధించండి దేవా. యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది దైవ సేవకులు తండ్రి ఈ కష్టకాలంలో తండ్రి జీవించలేకపోతున్నారు, కనీసం తినడానికి లేక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. యేసయ్య వారందరికీ ప్రభువా, వారందరికీ ప్రభువా యేసయ్య నీవే ఆదరణకర్తగా నిలిచివండి దేవా, నీవే పోషణకర్తగా నిలవండి యేసయ్య. యేసయ్య ఆనాడు ఎలాగైతే ఏలియాను ప్రభువా కాకుల ద్వారా పోషించావో దేవా, యేసయ్య ఈ కష్టకాలంలో, ఈ కరువు కాలంలో కూడా ప్రభువా నీవు పోషించే దేవుడు అయి ఉన్నావు తండ్రి. యేసయ్య నీవు పోషణకర్తవు కనుక తండ్రి నీవు పోషించే దేవా. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆహారం లేని వారికి ఆహారాన్ని దయచేయండి తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకే వందనాలు ప్రభువా, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఎక్కడి నుండి మాకు సహాయం చేస్తారో తెలియదు తండ్రి, మీరే సహాయం చేయాలి. కొండల తట్టు నాకు కన్నులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నీ వలనే యెహోవా వలనే నాకు సహాయం కలుగునని నీ లేఖనం సెలవిస్తుండగా దేవా. అయ్యా నీవు సహాయం చేసేవాడిగా ఉండండి దేవా. అయ్యా సహాయకర్తగా నిలవండి యేసయ్యా, మీకే స్తోత్రాలు. సర్వోన్నతుడా మీకే వందనాలు ప్రభువా. అయ్యా మీకే వందనాలు ప్రభువా. నీవే పోషించండి తండ్రి. నీ సేవ చేస్తున్న సేవకులు తండ్రి, నీ కోసం ప్రయాసపడుతున్న సేవకుల్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ మెండైన దీవెనల ద్వారా దయచేయండి ప్రభువా. వారి చుట్టూ నీ అగ్నిని ప్రభువా ఉంచండి. నీ యేసయ్య నీ షకీనా మేఘాన్ని వారిపై ఉంచండి దేవా, మీకే స్తోత్రాలు. మరి ఒక ప్రార్థనాంశం చేసుకుందాం. దయచేసి అందరూ అదే విధంగా మోకరించి ఏకీభవించే వారిగా ఉందాం. హృదయపూర్వకంగా, దయచేసి హృదయపూర్వకంగా ఆఖరి దినాల్లో జీవిస్తున్నామని మనం ఎరిగి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనుల కోసం, వారి సంఘాల కోసం, కుటుంబాల కోసము, కోల్పోయిన దైవజనుల కుటుంబాల కోసము మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాము. మహాగరుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవా, నీ సజీవ లెక్కలో ప్రభు ఇలా కూడి నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభు, ఎంతోమంది దైవజనుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళ సంఘాలని ప్రభు తండ్రి నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ప్రతి దైవజనుల కుటుంబాన్ని ప్రభు అంచెలంచెలుగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభు తండ్రి నాయన ఎంతోమంది దైవజనులు ప్రభు మీరు పిలుచుకున్నారు ప్రభు. ఎంతోమంది దైవజనులు మీరు పిలుచుకున్నారు ప్రభా తండ్రి నైనా. ప్రభా వాళ్ళకు విడవబడిన వాళ్ళ కుటుంబాల ఆదరణ కోసం మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా నీకు వందనాలు. ప్రతి కుటుంబానికి మీరు ఆదరణగా ఉండమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభా ఈ కరోనా వైరస్ని యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. నిర్మూలన చేయండి ప్రభా. దీనివల్ల ఎంతోమంది దైవజనులు ప్రభు అతన్ని నేను ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళారు ప్రభు. తన్ని నేను వాళ్ళ కుటుంబాలకు ఆదరణగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఎవరైతే ఇప్పుడు కరోనా బెడ్స్ మీద ఉన్నారో ప్రభా, నీ గాయపడిన హస్తాన్ని వారి మీద ఉంచండి ప్రభా. నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అని ప్రతి కరోనా పేషెంట్ని స్వస్థపరచండి ప్రభా. తన్ని నేను నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా నీకు వందనాలు ప్రభా. దైవజనుల కుటుంబాలకి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా ఈ ప్రార్థన విని ప్రభా తన్ని నేను
ప్రభా తండ్రినైనా ఈ ప్రార్థనలో ప్రభా ప్రతి ఒక్కరు ఏకీభవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి, అంచులంచులుగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కృపను వారి పైన ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. నీ రాకడ సమీపంలో ఉంది ప్రభు అతని నేను నీకు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రభా నీ రాకడకు ముందు ప్రభా ఇలాంటి కార్యాలు అన్నీ జరుగుతున్నాయి ప్రభా. నీకు స్తోత్రాలు. నువ్వు బైబిల్లో రాసిన రీతిగా ప్రభా ప్రతి కార్యం ఇప్పుడు మేము చూస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి దైవజనుల కుటుంబాన్ని వీరు ప్రభా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ ఆలకించిన దేవుడికి ఒకసారి మనం అందరం మొదలు పెట్టుకుందామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా మీకే స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థన ఆలకించిన దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మా ప్రార్థనలకి ఈ రోజే ప్రభు, ఈ క్షణమే మీరు ప్రభు జవాబు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభు. విడవబడిన వారి కుటుంబాల ఆదరణ కోసం తండ్రి మేము ప్రార్థించి ఉన్నాం తండ్రి. యేసయ్యా డాక్టర్స్ కోసం, నర్సెస్ కోసం ప్రభు, పోలీసుల కోసం యేసయ్యా దేశానికి ప్రభు, ఈ ప్రజలకి ప్రభు యేసయ్యా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థించున్నాం దేవా. యేసయ్యా కొత్త కొత్త వ్యాధులు తండ్రి, బ్లాక్ ఫంగస్ అని, కరోనా వైరస్ అని ప్రభు యేసయ్యా ఇంకెన్నో ప్రభు కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి తండ్రి. వాటిని అన్నింటినీ నిర్మూలం చేయమని అడిగి ఉన్నాం తండ్రి. యేసయ్యా దైవజనుల కోసం, వారి కుటుంబాల కోసం, వారి సంఘాల కోసం ప్రార్థించి ఉన్నాం దేవా. మీరు ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనకు మీరు ఆలకించి ప్రభు సమాధానాన్ని దయచేస్తారని నమ్ముచున్నాం దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరే ప్రతి విషయంలో తోడుండి సహాయించి లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మెండైన ఆశీర్వాదాలు దీవెనలు దయచేయమని అడుగుచున్నాం దేవా. మీరే ప్రతి ఒక్క విషయంలో తోడుండి సహాయం చేయండి తండ్రి. యేసయ్యా మీకే వందనాలు ప్రభు. ఆదివారాలు దేవా యేసయ్యా నిన్ను ఆరాధించడానికి ప్రభు యేసయ్యా నిన్ను ఆరాధించే మేమందరం కూడికి ప్రభు, మేమందరం కూడి నిన్ను ఆరాధించే కృపను కోల్పోయి ఉన్నాం తండ్రి. త్వరలో ప్రభు సంఘంగా మేమందరం కూడి ప్రభు యేసయ్యా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు తండ్రి. అయ్యా మీకే వందనాలు ప్రభు. సహోదరి సహోదరులుగా ప్రభు యేసయ్యా ప్రతి ఒక్క సంఘ బిడ్డలు ప్రభు యేసయ్యా మేమందరంగా కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ క్లిష్టమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని బయట వేయండి దేవా. అయ్యా మీరు ప్రతి ఒక్క విషయంలో తోడుని సహాయం చేయమని అడుగుచు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా.
పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన